నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటకలో భారతదేశంలోనే అత్యధికంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. ఇది 2025 నాటికి మరింతగా పెరగొచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకని వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఇప్పటికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోవడానికి హెసిటేషన్ ఎందుకుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సంపత్ గారు. సంపత్ గారు, నమస్కారం. నమస్కారం. సో యూజువల్గానే బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఒక రకమైన హెసిటేషన్ అనేది ఉంటుంది. మాట్లాడుకోవడానికి ఇప్పటికీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక అలార్మింగ్గా కనిపిస్తోంది. సైలెంట్గానే వచ్చేస్తోంది మన దగ్గరికి అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది డాక్టర్? మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ మీ ఎక్స్పీరియన్స్లో? సో నా ఎక్స్పీరియన్స్లో కూడా లాస్ట్ 10-15 ఇయర్స్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది. అంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 12-15 ఏళ్ళ క్రితము ఇప్పటికీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ డ్రామాటిక్గా పెరిగాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి, మన లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయింది లాస్ట్ 20-25 ఇయర్స్లో. ఫ్రమ్ ట్రెడిషనల్ ఇండియన్ స్లో లైఫ్ స్టైల్ నుంచి వీ హ్యావ్ బికమ్ వెస్టర్నైజ్డ్. పాశ్చాత్మిక లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ కానీ, మన ఆరోగ్య అవసరాలు అన్నీ మారుతూ వచ్చాయి. ఈవెన్ ఎక్సర్సైజ్ తగ్గింది, స్థూలకాయం ఒబేసిటీ పెరిగింది, స్ట్రెస్ పెరిగింది. సో అర్బన్ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడ్డాము. సో దీనివల్ల మనకి మన బాడీ రికవర్ అవ్వడానికి, సెల్స్ రెస్ట్ తీసుకోవడానికి, డీటాక్స్ అవ్వడానికి టైం ఇవ్వట్లేదు మనం. సో దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ లైక్ ఏ మార్క్ ఫర్ అర్బనైజేషన్. లైక్ అర్బనైజేషన్ అవుతున్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే స్లో లైఫ్ స్టైల్ నుంచి ఫాస్ట్ లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అవుతున్నాము. సో స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గి దానివల్ల కూడా క్యాన్సర్ అవకాశం ఎక్కువ అవుతుంది. మన ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా మారుతుంది. సో అదే కారణం అయ్యుండొచ్చు. సో ఇప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్ ఎంత పెరిగినప్పుడు కూడా అర్బన్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, ఫెసిలిటీస్, వచ్చినటువంటి టెక్నాలజీ ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా? యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ హాస్పిటల్కి ఎప్పుడు వస్తారు అంటే క్యాన్సర్ స్టార్ట్ అయినప్పుడు. ఒకసారి రొమ్ములో గడ్డ కానీ ఏ క్యాన్సర్ అయినా అది సిమ్టమ్స్ ప్రెజెంట్ అయ్యాక హాస్పిటల్కి వస్తారు. సో రొమ్ములో మెయిన్లీ పెద్ద సైజ్ గడ్డ అయ్యే వరకు హాస్పిటల్కి రారు. ఎందుకంటే అది పెయిన్, మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ లమ్స్ ఆర్ పెయిన్లెస్. సో పెయిన్లెస్ కాబట్టి కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది. సో ప్లస్ అశ్రద్ధ కూడా చేస్తారు చాలామంది. అది చిన్నదే ఉంది, పోతుంది, అది క్యాన్సర్ కాకపోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ప్లస్ భయం కూడా ఉంటుంది. ఇది వెళ్ళి డయాగ్నోస్ అయితే మళ్ళీ అదొక ట్రీట్మెంట్, ఆ ప్రాసెస్, టైం, దానికి వెచ్చించాల్సిన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్, ఇవన్నీ ఆలోచిస్తారు. సో అది సిమ్టమ్ వచ్చాక హాస్పిటల్కి వస్తారు. మనం ఈవెన్ బిఫోర్ సిమ్టమ్ ప్రెజెంట్స్ వీ హ్యావ్ టు డయాగ్నోస్. సో దాన్ని స్క్రీనింగ్ అంటాము. సో వెస్టర్న్ కంట్రీస్లో 70-80% పబ్లిక్ ఆర్ ఎక్స్పోజ్ టు స్క్రీనింగ్. దే ఆర్ గవర్నమెంట్ సైడ్ నుంచి, ప్లస్ అందరికీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ కవరేజ్ ఉంటుంది యూనివర్సల్గా. సో క్యాన్సర్గా రాకముందే అది స్క్రీన్ అవుతుంది. అంటే క్యాన్సర్కి వచ్చే ముందే చిన్న సైజులో ఉన్నప్పుడు, అంటే మనకి అది తగలినప్పుడే, ఆ గడ్డ మనకి ఫీల్ అవ్వనప్పుడే, లెస్ దాన్ 1 సెంటీమీటర్, అప్పుడే మనం మ్యామోగ్రామ్ అనే ఒక స్క్రీనింగ్ టూల్ ద్వారా ప్రతి ఇయర్ ఆఫ్టర్ 40 years చేస్తే చిన్న స్టేజ్లోనే దొరకపట్టవచ్చు. అంటే ఈవెన్ బిఫోర్ ఇట్ హ్యాస్ బికమ్ క్లినికల్లీ విజిబుల్. సో అలాంటి స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలగాలి. కింద హాస్పిటల్ క్యాటర్ చేసే పాపులేషన్ ఏంటి? ఆల్రెడీ డిజీజ్ వచ్చాక. సో డిజీజ్ ఇంకా రాకముందు, లేకపోతే ప్రీ క్లినికల్ స్టేజ్లో దాన్ని పట్టుకోగలిగితే దాన్ని మనం ఎక్కువ ప్రాబ్లం లేకుండా చిన్న రకమైన ట్రీట్మెంట్స్తో, చిన్న శస్త్రచికిత్స ద్వారా దాన్ని నయం చేయొచ్చు. అలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ అండ్ అవైలబిలిటీ పెరగాలి. స్క్రీనింగ్ టూల్స్ ఆర్ అవైలబుల్, బట్ ఇవి కూడా కొంచెం కాస్ట్లీ. మ్యామోగ్రామ్ అంటే 1500-2000 ఖర్చు అవుతుంది. సో ఇండివిజువల్గా ఖర్చు పెట్టగలగాలి. అన్ని హెల్త్ కవరేజెస్లో ఉంటాయి ఇవి, కానీ చాలామంది చేయించుకోరు. యాన్యువల్ చెకప్ అన్ని కంపెనీస్ కవర్ చేస్తున్నాయి, ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నాయి, కానీ స్టిల్ దెర్ ఈజ్ ఎక్కడో టైం స్పెండ్ చేయట్లేదు ఫర్ రెగ్యులర్ హెల్త్ చెకప్కి. యూజువల్గా మీరు అన్నారు ఇప్పుడు క్యాన్సర్ గడ్డ చాలా ముదిరిన తర్వాత, క్యాన్సర్ వచ్చింది అని అర్థమైన తర్వాత మాత్రమే వస్తున్నారని. ఇప్పుడు మీరన్న మ్యామోగ్రామ్ అనేది ఏజ్ నుంచి చేయించుకోవాలి, ఇప్పుడు ఐడెంటిఫై? సో బేసికల్గా ఎనీ క్యాన్సర్ 90% ఆర్ బికాస్ ఆఫ్ మన ఎన్విరాన్మెంట్లో ఉండే ఫ్యాక్టర్స్ వల్ల. పొల్యూషన్ కానీ, ఎక్కువ సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం, రేడియేషన్, కెమికల్స్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్. సో ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. సో ఇది ఎన్విరాన్మెంట్లో మన లైఫ్ స్టైల్లో వచ్చే క్యాన్సర్స్ 90%. 10% హెరిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. అంటే జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే డిఫెక్టివ్ జీన్స్ వల్ల క్యాన్సర్ రావచ్చు. సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి BRCA1, BRCA2 అనే జీన్స్ మోస్ట్ ఆఫ్ ది హెరిటరీ క్యాన్సర్స్కి అకౌంట్ చేస్తాయి. సో అవి కాకుండా వేరే ATM, P10 ఇలా చాలా జీన్స్ ఉన్నాయి. సో ఈ జన్యుపరంగా ఉన్న వాళ్ళకి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, మదర్లోనో, సిస్టర్లోనో, ఫాదర్లోనో, గ్రాండ్ పేరెంట్స్లోనో ఎవరో ఒకళ్ళలో క్యాన్సర్ హిస్టరీ ఉంటుంది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో. సో అలాంటి వాళ్ళు 15, 20, 25 yearsకి కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి యూజువల్లీ 25 years నుంచి we start screening for them, MRI screening.
ఫర్ జనరల్ పాపులేషన్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ, సో అలాంటి వారికి 40 years నుంచి వీ స్టార్ట్ స్క్రీనింగ్. సో ఫ్రమ్ 40 years మ్యామోగ్రామ్ ఇంక్లూడ్స్ ఎక్స్రే మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్. సో దాంట్లో ఏమన్నా చిన్న క్యాన్సర్కి ఫ్యూచర్లో దారి తీసే లీజన్ ఏమన్నా ఉంటే ఇట్ క్యాన్ బీ లైక్ సబ్-సెంటీమీట్రిక్ సైజ్, చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి, క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి, స్టిపుల్డ్ క్యాల్సిఫికేషన్స్, పంక్టేడ్ క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి. సో అలాంటి లీజన్ నుంచి చిన్న బయాప్సీ చేసి అది క్యాన్సర్ అయితే కనుక ఓన్లీ ఆ పార్ట్ని తీసేస్తే సరిపోతుంది. దానికి పెద్ద కీమోథెరపీ, రేడియేషన్ ఇలాంటివి అవసరం రాదు ప్రీ క్యాన్సర్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే. సో అందుకని స్క్రీనింగ్ ఇంపార్టెంట్. జన్యుపరంగా ఉండే వాళ్ళు 25 years 20 yearsకే స్టార్ట్ చేస్తాము. కానీ ఆ ఏజ్లో మ్యామోగ్రామ్ అంత హెల్ప్ అవ్వదు, ఎందుకంటే బ్రెస్ట్ ఆర్ డెన్స్. సో 40 years తర్వాతే ఎక్స్రే మ్యామోగ్రామ్ ఆర్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ ఆర్ హెల్ప్ఫుల్. సో ఆ ఏజ్లో ఎంఆర్ఐ మ్యామోగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఎంఆర్ఐ మ్యామోగ్రామ్ ఆల్మోస్ట్ 10,000+ ఉంటుంది. ఇవి అయితే 1,500 2,000 ఉంటాయి ఎక్స్రే మ్యామోగ్రామ్. సో జన్యుపరమైన హిస్టరీ ఉన్న వాళ్ళకి 25 years, నార్మల్ సాధారణ పాపులేషన్లో 40 yearsకి స్క్రీనింగ్ మొదలవ్వాలి. సో ఇప్పుడు మీరు అన్న మాట ఒకటి ఉంది, లైక్ ట్రీట్మెంట్కి సంబంధించి మిగతా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అంటే దానికి కీమోథెరపీ ఉంటుంది, లేకుంటే ఆ పార్ట్ అంతా తీసేస్తారు, బోల్డ్ అన్ని ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఫస్ట్ ఒక హెసిటేషన్ వస్తుంది, సొసైటీలో ఎలా ఉంటుంది, ఒక స్టిగ్మా అనేది ఉంటుంది, అది చెప్పుకోవడానికి ఎలా ఇంకో పక్క వాళ్ళతో చెప్పుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని ట్యూమర్ని ఎలా తొలగిస్తారు, ఇవన్నీ కూడా ఇంకా తెలియట్లేదు కదా జనాలకి. అంటే అవగాహన పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది డెఫినెట్గా. కానీ భయం అనేది ఉంది, చాలా భయము, స్టిగ్మా చాలా ఉంది. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక రోజు ట్రీట్మెంట్ కాదు, 6 నెలలు 1 year పట్టే ట్రీట్మెంట్. సో అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, రిసోర్సెస్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అన్నీ కావాల్సి ఉంటుంది. సో దీనికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ గురించి వెళ్తే డయాగ్నోస్ అవుతుంది, ఈ రిసోర్సెస్ ఎనర్జీ ఇవ్వాలి అని డిలే చేయడం వల్ల స్టేజ్ మారుతుంది. వేరే డిజీజ్ లాగా కాదు, మనం నెగ్లెక్ట్ చేస్తే అది అక్కడే ఉండదు. స్టేజ్ 1 కాస్త స్టేజ్ 3, స్టేజ్ 4 అయితే క్యూర్ రేట్స్ తగ్గుతాయి. ఎందుకంటే స్టేజ్ 1 స్టేజ్లో 90% క్యూరబుల్, స్టేజ్ 3లో ఆల్మోస్ట్ 75% అబౌవ్, స్టేజ్ 4 ఈజ్ లైక్ మనం డిజీజ్ ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంటే అధునాతనిక ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్తో మన లైఫ్ పెంచే ప్రయత్నం ఉంటుంది రాదర్ దెన్ క్యూర్. సో అందుకనే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ భయము, ఆ అవగాహన రావాలి, ఆ భయం పోవాలి అండ్ అవగాహన రావాలి. సో దీనికోసం వీఆర్ లైక్ కండక్టింగ్ యాజ్ మెనీ అవేర్నెస్ క్యాంప్స్ యాజ్ పాసిబుల్ through various running sessions and gaming sessions. Everywhere we are trying to create the awareness, but still there is some stigma and some fear in the people. But fear అనేది అనవసరం, ఎందుకంటే మనం ఫియర్తో ఈ డిజీజ్ని జయించలేము. మనం ఓన్లీ ధైర్యంగా దాన్ని ఫేస్ చేస్తేనే వీ కెన్ ఓవర్కమ్ ఇట్, అండ్ వీ హ్యావ్ టు గెట్ స్క్రీన్డ్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు డిటెక్ట్ ఇన్ ప్రీ క్యాన్సర్ స్టేజ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ స్టేజ్ 1 or stage 2, ఇట్ ఈస్ క్యూరబుల్. సో సర్జరీ, కీమో, రేడియేషన్ అవి కొంచెం ఛాలెంజే, కానీ వన్ కెన్ క్యూర్ ద డిజీజ్ అండ్ వన్ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ దట్. అన్లైక్ ఎర్లియర్, నౌ ద అడ్వాన్సెస్ ఆర్ సో గుడ్ దట్ ద లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ట్రీట్మెంట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి, ఇంతకుముందు అంత భయపడాల్సిన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. వాటిని ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే మందులు చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడు వామిటింగ్ ఇవి ఉండేవి, ఇప్పుడు అవి తక్కువ అవుతున్నాయి రాను రాను. సో ఇప్పుడు డిటెక్షన్ అనేది ఎలా చేయొచ్చు అంటారు? ఓన్లీ మ్యామోగ్రామ్తోనే వెళ్ళాలా, లేకుంటే సెల్ఫ్ అనేది ఉంటుంది కదా? సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ 25 years ఎనీ ఉమెన్ కెన్ సీ ఫర్ చెక్ దేర్ బ్రెస్ట్ ఫర్ లంప్. సో మిర్రర్ ఎదురుగా నుంచి ఎనీ ఎసిమెట్రీ ఉందా 2 రొమ్ముల మధ్యలో, తర్వాత ఏమైనా గ్రోత్ లాగా కనిపిస్తుందా, తర్వాత పాల్పేట్ చేసినప్పుడు బయట నుంచి లోపల నుంచి బయటకు ఫీల్ అయినప్పుడు ఏదైనా గడ్డలాగా తగులుతూ ఉంటే అది గట్టిగా ఉందా, సాఫ్ట్గా ఉందా. యూజువల్లీ క్యాన్సర్ గడ్డలు గట్టిగా ఉంటాయి, అవి ఫిక్స్డ్ ఉంటాయి, జనరల్గా మూవ్ అవ్వడం అంత మూమెంట్ ఉండదు. కొన్ని క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడినోమా, ఫైబ్రోసిస్టిక్ డిజీజ్ అని. ఫైబ్రోసిస్టిక్ డిజీజ్లో పెయిన్ ఉంటుంది, అది మెన్స్ట్రుయేషన్ పెయిన్తో మ్యాచ్ అవుతుంది, పీరియడ్స్ అయినప్పుడు ఆ పెయిన్ పెరుగుతుంది. ఫైబ్రాయిడినోమా అనేది చాలా మూమెంట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఫర్మ్ టు సాఫ్ట్, అంత గట్టిగా ఉండదు. కానీ అవి మనం డిటెక్ట్ చేయలేం కాబట్టి దగ్గరలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ముఖ్యంగా వీలైతే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సరా కాదా అనేది మ్యామోగ్రామ్లో తెలిసిపోతుంది. క్యాన్సర్ కాకపోతే రెగ్యులర్ చెకప్లో ఉంటారు 6 నెలలకి, సంవత్సరానికి. క్యాన్సర్ అయిన క్రమంలో బయాప్సీ ద్వారా నిర్ధారణ చేసుకుని దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో టెక్స్ట్ బుక్ ప్రకారం 40 years నుంచి వీ హ్యావ్ టు గో ఫర్ స్క్రీనింగ్ అండ్ ఆల్. బట్ సమ్హౌ ద ఇన్సిడెంట్స్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ 30 to 40 years కూడా ఫ్యామిలీ హిస్టరీ లేకుండా చాలామందికి వస్తుంది. ఈవెన్ 25-28 years కూడా వస్తుంది, చాలామంది చూస్తున్నాము. సో ఎనీ బ్రెస్ట్ లంప్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. సో బాడీలో ఎక్కడ గడ్డ వచ్చినా నెగ్లెక్ట్ చేయకూడదు, కానీ బ్రెస్ట్లో అది ఖచ్చితంగా మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి, అది ఏంటనేది తెలుసుకోవాలి. దాని గురించి భయము, కంగారు పడాల్సిన అవసరం లేదు. 90% అది క్యాన్సర్ కాకపోవచ్చు, అయినా కూడా మనం దాన్ని డిటెక్ట్ చేసుకుని చెక్ చేయించుకుని
అల్ట్రాసౌండ్ ద్వారా బయాప్సీ చేయించుకుని కాదు అంటే అదొక ధైర్యం ఉంటుంది. ఒకవేళ అది అయితే కనుక దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఇట్స్ వెరీ వెల్ క్యూరబుల్ మోర్ దెన్ 80% ఆఫ్ ది టైమ్స్. సో దాని గురించి భయపడడం అనవసరం. సో యూజువల్గానే పీరియడ్స్ టైంలో డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. కొంతమందికి బ్రెస్ట్లో కూడా పెయిన్ అని అనిపిస్తుంది. అది ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అండి. యా, సో దాన్ని చూసి దీన్ని ఇది కూడా అదే అనుకుంటున్నారు, అందువల్లే నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఉంది కదా. కరెక్టే. అందుకని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అయితే కనుక మ్యామోగ్రామ్లో క్లియర్గా తెలుస్తుంది అది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ సంబంధించిన చేంజెస్ లేవు దాంట్లో. సో ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే చిన్న టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అవి ఉంటాయి, ప్లస్ మెన్స్ట్రుయేషన్ కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలంతే. సో అది పెద్ద ఇష్యూ కాదు. అది కానిది మనం చెప్పేస్తాము. అంటే 3-4 వస్తే అందులో 3కి ఇదే ఉంటుంది, ఒకళ్ళకి మాత్రం వేరే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 5, 3 or 4 కేసెస్ కుడ్ బి జస్ట్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆర్ ఫైబ్రోడినోమా. సో అది వీల్ కన్ఫర్మ్ అండ్ టెల్ దట్ ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ ఓకే వన్స్ దే కమ్ టు క్లినిక్. సో ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువ ఉంది వెన్ వి కంపేర్ ఇట్ విత్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఇది రాకపోవడానికి కారణం వాళ్ళకి అవేర్నెస్ కానీ టెస్ట్లకి స్క్రీనింగ్ టెస్ట్లకి వెళ్ళకపోవడమా, నిజంగానే రూరల్లో తక్కువ ఉందంటారా? లేదు, నిజంగానే తక్కువ ఉంది. ఎందుకంటే సేమ్ నేను చెప్పాను లైఫ్ స్టైల్, ఇప్పుడు అర్బన్లో ఫాస్ట్ లైఫ్ ఉంది. సో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం టైం లేదు. సో బయట నుంచి తెప్పించుకుని అంటే అన్నిసార్లు అలా ఉండదు, బట్ ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, తర్వాత ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి సరిగ్గా తీసుకోలేకపోవడము, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్సర్సైజ్ టైం లేకపోవడం. సో రూరల్ లైఫ్లో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోయినా వాకింగ్ చేయాల్సి ఉంటుంది, పనులు ఉంటాయి. సో దే ఆర్ స్పెండింగ్ టైం అండ్ స్ట్రెస్ లేదు, అంటే అనవసరమైన వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ టార్గెట్స్ కానీ ఇలాంటివి లేవు. సో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్, మంచి మన బాడీకి కావాల్సిన మంచి హార్మోన్స్ సమతుల్యం లోపిస్తుంది, బ్యాలెన్స్ పోతుంది. సో దానివల్ల ఇమ్యూన్ సర్వెలెన్స్, అంటే మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వీటినే కాకుండా క్యాన్సర్ కణాలు కూడా నిర్మూలించే ఇమ్యూనిటీ మెకానిజం మనలో ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. సో ఈ స్ట్రెస్ తక్కువ ఉన్నప్పుడు ఈ మంచి ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల ఇమ్యూన్ సర్వెలెన్స్ పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఎనీ క్యాన్సర్ సెల్స్ ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి ఈవెన్ బిఫోర్ దే బికమ్ క్యాన్సర్. సో అందుకనే నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్, మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ అదర్ దాన్ క్యాన్సర్స్ విచ్ కమ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, లైక్ సర్విక్స్ క్యాన్సర్ ఉంది, అది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో అలాంటివి రూరల్లో ఎక్కువ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది లైఫ్ స్టైల్ రిలేటెడ్, అర్బనైజేషన్ రిలేటెడ్ క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ రిలేటెడ్ రూరల్లో కంటే అర్బన్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా అర్బన్లో ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు డిటెక్షన్ అండ్ రిపోర్టింగ్ రేట్ తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ ద ఇన్సిడెన్స్ ఈస్ క్వైట్ హై వెన్ వీ కంపేర్ టు రూరల్ లైఫ్ దాన్ అర్బన్ లైఫ్. సో అర్బన్ లైఫ్ స్టైల్లో ఎక్కడో పొరపాటు ఉంది, అదే మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్బన్ పాపులేషన్ కూడా దోస్ హూ హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ 1 to 2 hours రెగ్యులర్గా వాకింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, స్ట్రెస్ తక్కువ ఉన్న వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉన్న వాళ్ళు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఛాన్స్ తక్కువ అవుతుంది డెఫినెట్గా. అయితే ఇంతకుముందు ఇంత మోడర్న్ టెక్నాలజీ రాకముందు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే కంప్లీట్ బ్రెస్ట్ని రిమూవ్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఎలా ఉందంటారు? సో ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఆ క్యాన్సర్కి కారణం ఏంటి, ఏ మ్యూటేషన్ వల్ల వచ్చింది, దాంట్లో జనరల్గా మాలిక్యులర్ లెవెల్లో 4 రకాలు ఉంటాయి. హార్మోన్ పాజిటివ్, ట్రిపుల్ నెగటివ్, హార్మోన్ పాజిటివ్ కూడా ల్యూమినల్ ఏ, ల్యూమినల్ బి, అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఆర్ లో ఎక్స్ప్రెషన్, దెన్ HER2 పాజిటివ్. సో 4కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో ట్రిపుల్ నెగటివ్, HER2 పాజిటివ్లో మనం ఫస్ట్ కీమో టార్గెట్ థెరపీస్ ఇచ్చి క్యాన్సర్ బర్డెన్ని తగ్గించి అప్పుడు సర్జరీకి వెళ్తాము. సో ఒకప్పుడు చంకలో ఉండే గడ్డలన్నీ యాక్సిలిక్ నోట్స్ అంటాం, అవన్నీ తీసేసేవాళ్ళం. ఇప్పుడు వాటిలో ఆఫ్టర్ కీమో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ ద్వారా ఓన్లీ ఇన్వాల్వ్డ్ నోట్స్ 2 or 3 నోట్స్ తీస్తాము. సో దట్ ఫ్యూచర్లో చేతిలో వాపు రాదు. సో అది తగ్గించవచ్చు. రొమ్ము కూడా మొత్తం తీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆ ఇన్వాల్వ్డ్ అయిన గడ్డను తీయచ్చు. వీ కెన్ ప్రిజర్వ్. అంటే హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో వీ డోంట్ రికమెండ్ ప్రిజర్వింగ్ ద బ్రెస్ట్, బట్ 90% ఆఫ్ ద టైమ్స్ వేర్ ద డిజీజ్ ఇస్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ట్యూమర్ మాత్రమే తీయచ్చు. ఒకవేళ ట్యూమర్ పెద్దగా ఉంటే రీకన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా, సో దట్ కాస్మెటికల్లీ బ్రెస్ట్ అవుట్లుక్ ఎఫెక్ట్ అవ్వదు. ఇండియన్ పాపులేషన్లో అంతా ఉండదు, కానీ వెస్టర్న్ పాపులేషన్లో దే ఆర్ psychologically dependent on that outlook, cosmetic outlook and all. They are depressed after if the breast is removed. So అందుకే రీకన్స్ట్రక్షన్, ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. మనకు కూడా అవి రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో, ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉన్నాయి అన్నీ. ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండేది కాదు, బట్ అలాంగ్ విత్ సర్జరీ బ్రెస్ట్ రిమూవల్ అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే దే ఆర్ అంటే కాస్మెటిక్ ప్రిజర్వేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ దే ఆర్ ఇంప్రూవింగ్. సో ఇట్ ఈస్ లైక్ భయపడాల్సిన అవసరం లేదు, రొమ్ము మొత్తం తీసేస్తారు అనే అవసరం లేదు. కీమో ద్వారా 90% డిజీజ్ కంట్రోల్ అవుతుంది, కొన్ని కండిషన్స్లో 100% క్లియర్ అయిపోతుంది. ఆ సర్జరీ చేసి తీసిన ముక్కలో క్యాన్సర్ ఉండదు, కానీ తీయాలి అది, ఎందుకంటే ఏమైనా మిగిలిపోయి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కానీ మొత్తం తీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆ గడ్డ ఏదైతే 2-3 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందో అది తీస్తే సరిపోతుంది.
దాని లక్షణాలు బట్టి అది సైజ్ పెద్దగా ఉంది, మోర్ దెన్ 4 centimeters ఉంది, లేకపోతే లింఫోవాస్కులర్ ఇన్వేషన్ ఉంది, పెరిన్యూరల్ ఇన్వేషన్ ఉంది ఉంటే రేడియేషన్. లేకపోతే రేడియేషన్ కూడా ఆ రొమ్ముకి ఇచ్చేది ఓన్లీ మళ్ళీ రాకుండా ఉండడానికి, దాంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఒకప్పటిలాగా. సో ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్తున్నటువంటి సెలబ్రిటీస్, మోడల్స్ కావచ్చు, హీరోయిన్స్ నెంబర్ అనేది చాలా పెరుగుతుంది. అంటే వాళ్ళకి రెగ్యులర్గా మెడికల్గా కావాల్సినటువంటి స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, మిగతా అన్ని టెస్టులకు సంబంధించి వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. బట్ ఇప్పుడు మళ్ళీ మనం మన ఇండియన్ ఉమెన్కి సంబంధించి చూసుకుంటే ఒక ల్యాకింగ్ అనేది ఎక్కడుందంటారు? ఈ అవేర్నెస్ లేకుంటే ఒక హెసిటేషన్ అనేది ఉందంటారా? అదే అండి, హెసిటేషన్ అండ్ అవేర్నెస్, అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఎందుకంటే మన హెల్త్ అందరూ వాళ్ళు వర్క్ చేసి ఫ్యామిలీకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ టైం వల్ల చాలామంది విమెన్, వెదర్ ఇట్స్ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ వైఫ్, దే డోంట్ గివ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ టు దర్ హెల్త్. సో హస్బెండ్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ షుడ్ note that, and they should themselves take the responsibility of taking the women in their lives to the clinic and getting it screened, because we cannot say that the woman is only responsible for everything. So the people around should be motivated, should encourage them to get this screened, because life is important, and the quality of life, because cancer anedi advanced stage lo bones lono ikkada vaste life penchochu, కానీ ఆ బోన్ పెయిన్స్, ఆ సఫరింగ్ అవన్నీ ఎక్కువ అవుతాయి. సో కీమో ఎప్పుడు అవసరం అవుతుంది, ప్లస్ టార్గెట్ థెరపీస్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ద ఉమెన్ దెమ్సెల్స్ హ్యావ్ టు గెట్ మోటివేటెడ్, అండ్ పీపుల్ అరౌండ్ షుడ్ గెట్ దెమ్ చెక్డ్. వీ హ్యావ్ ఫైనాన్షియలీ నౌ ఎవ్రీబడి క్యాన్ గో ఫర్ ఎ సింపుల్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్, and government also is supporting in its maximum possible ways by giving Arogyasri and Ayushman Bharat and other programs. So when health is available everywhere, we should not neglect our health. Health అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎంత వెల్త్ ఉన్నా కూడా హెల్త్ లేకపోతే there is no point in how much ever wealth and everything you have. So health should be of top priority, and people should not hesitate to take insurance, to get annual checkups and address them, because only if you have a good quality of healthy life, then only you can have a proper wholesome life. Otherwise there is no meaning in life. And now with the possibility of life survival improving to 90 to 100 years, life expectancy is dramatically improving. So when you're going to live long, you need to have a proper health. Like suppose US presidents now, the both who are in race are above 80 years. So it is that target we are reaching, we are aiming at. So maintaining a good health life with a good healthy exercise, prevention, screening and all are quite important as of now. సో యూజువల్గానే ఉమెన్ హెల్త్కి సంబంధించి చూసుకుంటే ఇష్యూస్, పీరియడ్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేకుంటే గైనిక్ ఇష్యూస్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్ కావచ్చు, తెలిసిన వెంటనే ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తుంది, వాళ్ళు డౌన్ అయిపోతారు, లో అయిపోతారు, అండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కూడా ఒక మొహమాటం అనేది ఉంటుంది, పెద్దగా తెలీదు, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రాపర్ కేర్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ దగ్గర నుంచి ఎలా ఉండాలంటారు? సొసైటీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. అందుకే దెర్ ఆర్ మెనీ ఇనిషియేటివ్స్ నౌ to give to around the pregnancy, that 1 to 2 years of leave, and that too paid leave. So everybody is supporting that initiative, and governments are also addressing that. So the number of women employees is increasing to the same tune as men, like 50% cross avali anedi aim. So in that case these things have to be addressed, ఎస్పెషల్లీ పీరియాడిక్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఆ టైంలో అవసరమైతే రెస్ట్ ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ షుడ్ ఏదో నేమ్ సేక్గా కాకుండా సిన్సియర్గా దాన్ని అటెండ్ చేయాలి. అండ్ దెర్ షుడ్ బీ, అంటే దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ కౌన్సిలర్స్ అండ్ సైకాలజిస్ట్. వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి కూడా మనం హెసిటేట్ చేయకూడదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి డ్యూరింగ్ కీమో అండ్ పోస్ట్ కీమో, ఆఫ్టర్ గివింగ్ హార్మోన్ థెరపీ అండ్ ఆల్ చాలా చేంజెస్ వస్తాయి, ఆ మూడ్ బిహేవియర్ చేంజెస్ అండ్ ఆల్. సో వన్ షుడ్ నాట్ హెసిటేట్ టు అప్రోచ్ ది సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్. వీ రిఫర్ ద పేషెంట్స్. చాలామంది భయపడతారు వెళ్ళడానికి సైకాలజిస్ట్, కౌన్సిలర్స్. అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాంతో మనకి ఎంతో ధైర్యం వస్తుంది. వాళ్ళు మన ప్రాబ్లమ్స్ వింటారు, దే అడ్రస్ ఇన్ ఏ సింపుల్ వే. ఇట్స్ నాట్ దట్ మెడికల్ రెమెడీసే ఇవ్వరు, నాన్ మెడికల్ రెమెడీస్, కౌన్సిలింగ్, మన ప్రాబ్లమ్స్ వినడం, అది కూడా ఇంపార్టెంట్. సో అలాంటి హెల్ప్ తీసుకోవడానికి కూడా వెనకాడకూడదు. అవి కూడా ఆన్ ఏ ఫోన్ కాల్ దే ఆర్ అవైలబుల్ నౌ. సో ఈ హోలిస్టిక్గా అన్ని యాంగిల్స్ నుంచి ఈ సపోర్ట్ కావాలి, ఒక సైడ్ నుంచే కాకుండా ఫ్యామిలీ, ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద ఆఫీసెస్, ఫ్రమ్ ది మీడియా, ఫ్రమ్ ద హెల్త్ గ్రూప్, ఎవ్రీవేర్ దిస్ అప్రోచ్ ఇస్ రిక్వైర్డ్. సో యూజువల్గా ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రిమూవ్ చేస్తారు అనుకున్నప్పుడు ఫెమినైన్ లుక్ అనేది పోతుంది అనేటువంటి, అది భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న అడ్వాన్సెస్తో
the cosmetic outlook is important, and all the surgical oncology has reformed from modified radical mastectomy మొత్తం బ్రెస్ట్ తీసే దగ్గర నుంచి బ్రెస్ట్ ప్రిజర్వేషన్ ఆర్ వైల్డ్ లోకల్ ఎగ్జిస్టన్ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ వైపు మొగ్గు చూపుతుంది. సో సర్జన్స్ రోబోటిక్ అప్రోచెస్ ఉన్నాయి, రోబోటిక్ సర్జరీ అవైలబుల్ ఉంది, మినిమం ఇన్వేజివ్ సర్జరీ అప్రోచ్ అవైలబుల్ ఉంది. అండ్ ఒకప్పటిలాగా సర్జరీ తర్వాత రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టదు. 1-2 daysలో పీపుల్ క్యాన్ బి బ్యాక్ టు దర్ యాక్టివిటీస్ అండ్ ఆల్, అండ్ వితౌట్ మచ్ morbid thing. All the surgeons, the aim is to preserve the breast outlook, cosmesis, and if required they do silicone implants or grafting, ఇవన్నీ చేసి they preserve the shape. That is the aim. సో ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 1 yearలోనే ఇది ఇంకా పెరుగుతుంది అనుకున్నప్పుడు ఇది పెరగడానికి కరెక్ట్. యా, ఎందుకని అలా అంటారు? అదే ఇది ఒక కారణం కాదు, మల్టిపుల్. దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ విచ్ ఇస్ లైక్ నాట్ confined only to us. Whole world, the environmental factors and pollution have become extreme. So as a race, we are at risk now because the deforestation ఇంకెక్కువ అవుతుంది. We are telling that we are creating renewable sources and all, but at the same time we are damaging the existing forests. Every day we are encroaching into forests. So if we do not stop deforestation, do not promote plantations, trees, and more environmental friendly living or ecosystem awareness and all, then we are all at doom. So it is our responsibility to increase the forestation for our next generations. Otherwise, we are giving nothing but a polluted planet which is not livable. We have seen during COVID, we all changed when nobody was there. So much pollution. I mean, pollution was like literally not there. So we know that it is because of our activities. But during that time, we were all like we are changed people. Suddenly, we are again back to square one. Back to normal. Back to normal. We are increasing the pollution in all ways possible. So unless we address that, and even office and work environment also should focus on the quality of work rather than just getting for working for long hours with lot of stress and targets and all. So a friendly environment to get the best in a person is important. So otherwise the stress and all will the person will be drained away and they will not be able to give any productive work. సో దట్ ఆల్సో హ్యాస్ టు బి అడ్రెస్డ్. సో డిఫారెస్టేషన్ లేకపోతే ఇప్పుడు మనకి ఎంక్రోచ్మెంట్స్, లేక్స్ అనేవి లేకుండా పోతున్నాయి అనుకుంటే మనం వీ థింక్ అబౌట్ గ్రీన్ గ్యాసెస్ లేకుంటే ఇంకో దాని గురించో మాట్లాడుకుంటాము. కాకుంటే అది మన హెల్త్కి ఇలా క్యాన్సర్ రూపంలో కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇది చేసే వాళ్ళు మళ్ళీ ఇట్స్ నాట్ ఇలిటరేట్ పీపుల్ హు ఆర్ డూయింగ్. హ్యూజ్ ఇండస్ట్రియల్ పవర్స్, హ్యూజ్ ఐ మీన్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. ఐ మీన్ world wealthy governments and all are doing. They know that these are the consequences on their own children, but are they stopping? So nobody is introspecting and asking themselves where we are headed at. If we don't have life to live, what is the point of development and all without considering the environment and the future of the planet? యా, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటుగా మనల్ని మనం ముందే అవేర్ చేసుకొని ఉండి ఈ సిమ్టమ్స్ కనిపించాయి లేకుంటే నేను ముందు జాగ్రత్త పడాలి. ఇంతకుముందు 40 years 45 years అనుకునేవాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 25 yearsకి వస్తుంది, 30 years కూడా వస్తుంది అనుకుంటే వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలంటారు? సో ఎనీ abnormal thing like fever persistingగా ఉన్నా, cough persistingగా ఉన్నా, any weight loss, any blood in stool or bloody cough or difficulty in swallowing or any lump anywhere which is most of the times painless, which is hiding. Painful lumps మనం we'll address immediately, we'll go to doctor and all, but painless కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎనీ ఆఫ్ దీస్ అబ్నార్మల్ ఫ్రమ్ నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం డీవియేషన్ ఉండి మోర్ దాన్ 15-20 days ఆ సిమ్టమ్ అట్లానే ఉంది, ఫీవర్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకున్న తగ్గట్లేదు, కాఫ్ ఉంది తగ్గట్లేదు, మోషన్ ఐదర్ డయేరియా అంటే విపరీతమైన లూజ్ మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ మలబద్ధకం అది చాలా రోజులు ఉన్నప్పుడు దెర్ ఈస్ సమ్ డీవియేషన్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. సో అలాంటప్పుడు వెంటనే క్లినిషియన్ని మీట్ అవ్వడం, సో హెల్త్ చెకప్ చేయించుకోవడం, ప్రతి ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం. సో దీని ద్వారా బ్లడ్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా అవి ఇన్వెస్టిగేట్ అవుతాయి. సో కొన్ని క్యాన్సర్ మార్కర్స్ ఉంటాయి లైక్ CA, CA125, CA15, CA99 ఇట్లాంటివి. సో బ్రెస్ట్లో ఈ CA515 ఉంటుంది, 15-5 ఉంటుంది. సో ఈ మార్కర్స్ అబ్నార్మల్గా ఉండడం, సో CE అనేది కోలన్ క్యాన్సర్లో అబ్నార్మల్గా ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్లో ఏమన్నా కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా, లివర్లో క్యాన్సర్ ఉన్నా, ఓవేరీస్లో క్యాన్సర్ ఉన్నా అన్నీ తెలుస్తాయి మనకి. సో ముందుగానే అంటే క్యాన్సర్లో కాదు, చిన్న స్టేజ్లో తెలుస్తాయి అవి ఏంటి అనేది. సో దాన్ని నిర్ధారణ చేయొచ్చు. చిన్న సింపుల్ CT చెస్ట్ స్మోకర్స్ ఉన్నారు ముఖ్యంగా. సో 30-40 years కల్లా వాళ్ళు చైన్ స్మోకర్స్ ఉంటే లో డోస్ CTలో లంగ్ క్యాన్సర్ ఏమన్నా ముందు స్టేజ్లోనే దొరికే అవకాశం ఉంటుంది. సో ఏ క్యాన్సర్ అవకాశం ఉందో హెరిడిటరీగా, ఫ్యామిలీ పరంగా, మన లైఫ్ స్టైల్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన ఫుడ్ ఒకవేళ బాగా మసాలా ఫుడ్స్,
కారం ఎక్కువ ఉండే ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తినే వాళ్ళలో పేగుల క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఒబేసిటీ, కొలెస్ట్రాల్ వీటిలో ఉన్న వాళ్ళల్లో ప్యాంక్రియాస్ అండ్ కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో ఈ లక్షణాలు అంటే ఈ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇలాంటివి తగ్గట్టుగా చూసుకోవడం. అందుకే రెగ్యులర్ యాన్యువల్ చెకప్లో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. సో వీ కెన్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేము వీ లైక్ రికమెండ్ ఎనీ మోర్ టెస్ట్ దాన్ దెన్ రెగ్యులర్ చెకప్. సో క్యాన్సర్ స్పెసిఫిక్ టెస్ట్ కూడా రాస్తామన్నమాట. సో అందుకని యాన్యువల్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ ఇలాంటి సిమ్టమ్స్ అడ్రస్ అవుతాయి, ఏ ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని డీల్ చేయొచ్చు. ప్లస్ ఎనీ సింపుల్ సిమ్టమ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ విచ్ ఇస్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఎనీ లింగరింగ్ సిమ్టమ్ విచ్ ఇస్ పర్సిస్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ షుడ్ బి ఇమీడియట్లీ అడ్రెస్డ్. సో ఇప్పుడు క్యాన్సర్ అని బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బోత్ సైడ్స్ వస్తుందా లేకుంటే సింగిల్ బ్రెస్ట్ గానే వస్తుందా? మెజారిటీ ఆఫ్ ద టైం సింగిల్గానే స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో 2 సైడ్లో రిస్క్ ఉంటుంది, కానీ ఒకటేసారి 2 రావడం అనేది అరుదు, వస్తాయి కానీ అరుదు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ముందే మనం స్క్రీనింగ్ ఉంటుంది 25-20 ఇయర్స్ నుంచే. తర్వాత ఒకసారి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేశాక పేషెంట్ విల్ బీ ఆన్ ఫాలో అప్ విత్ అస్. సో ఎవ్రీ 4 months 5 months దే విల్ బీ కమింగ్ ఫర్ చెకప్ ఫస్ట్ 3 years ముఖ్యంగా. సో ఆఫ్టర్ దట్ ఎవ్రీ 6 months, తర్వాత 1 yearకి ఒకసారి. 1 yearకి ఒకసారి ఆపోజిట్ బ్రెస్ట్ ఏదైతే నార్మల్ ఉందో దాన్ని కూడా మ్యామోగ్రామ్ చేస్తూ ఉంటాం ప్రతి 1-2 yearsకి ఒకసారి. సో ఏమైనా వచ్చినా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు ఒకసారి, ఆల్రెడీ పేషెంట్ మన దగ్గర ఫాలోఅప్లో ఉంటారు కాబట్టి. అప్ ఫ్రంట్ మాత్రం రెండిట్లో వచ్చేది కూడా మ్యామోగ్రామ్లో డిటెక్ట్ అవుతుంది. సో జన్యుపరంగా వచ్చే వాళ్ళు రెండిట్లో లైఫ్ టైం రిస్క్ ఆఫ్ 70% ఉంటుంది. సో అందుకే ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ కూడా చేస్తాము జన్యుపరంగా ఉన్న వాళ్ళు. కానీ 100 కేసులలో 90% ఆర్ డ్యూ టు ఎన్విరాన్మెంట్, ఓన్లీ 5-10% జన్యుపరంగా వస్తాయి. వాళ్ళలో 2 సైడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఏ ఏజ్ దాటిన వాళ్ళు మ్యామోగ్రామ్ చేయించుకోవాల్సిన అవసరం? సో సాధారణ పాపులేషన్లో 40 years అండ్ హెరిడిటరీ తీసుకున్న వాళ్ళు 25 years. దీంతో పాటుగా మనకి సోనో మ్యామోగ్రామ్. సో మ్యామోగ్రామ్లో 2 కంబైన్ చేస్తాం, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ 2 కంబైన్ చేసి మనకు తెలుస్తుంది. అంటే ఏమన్నా అల్ట్రాసౌండ్లో కొంచెం ఇంకొంచెం స్పెసిఫిక్గా ఏమన్నా లీజన్స్ మిస్ అయినా కూడా దొరుకుతాయి. ఎక్స్రేలో కంబైన్ చేయడం వల్ల స్కోర్ ఈజ్ హై. వి గివ్ ఎ స్కోర్ కాల్డ్ బైరాట్స్, బ్రెస్ట్ ఇమేజింగ్ రేడియేషన్ స్కోర్. సో ఇన్ దాట్ ఎనీ అబ్నార్మల్ డెత్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ హార్మ్లెస్, బినైన్ అయితే అది యూజువల్లీ బైరాట్స్ 1, 2, 3లో ఉంటుంది. 1, 2 అంటే బినైన్ అన్నట్టు, 3 అంటే కొంచెం బార్డర్ లైన్. సో 6 నెలల తర్వాత రిపీట్ చేస్తాము. 4 or 5 అంటే క్యాన్సర్ అన్నట్టుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు వీ గో ఫర్ బయాప్సీ టెస్ట్. సో నీడిల్ ద్వారా కానీ ఆర్ బై అ సర్జికల్ మెథడ్ టిష్యూ ఇస్ రిమూవ్డ్ అండ్ టెస్ట్ అండర్ మైక్రోస్కోప్. సో బైరాట్ స్కోరింగ్ అనేది ఇస్తామన్నమాట ప్రతిసారి. ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ కలిపి ఇస్తారు రేడియాలజిస్ట్ స్క్రీనింగ్ చేసినప్పుడు. ఎంఆర్ఐ మ్యామోగ్రామ్ అనేది ఎంఆర్ఐ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్. దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్, బట్ బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ వీ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ ఉమెన్ బిలో 40 years. లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉన్న వాళ్ళు, 25 years 30 yearsకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళలో మనం ఎంఆర్ఐ మ్యామోగ్రామ్ యూజ్ చేస్తాం. సో ఎంతకాలం గ్యాప్తో డ్యూరేషన్? యూజువల్లీ 1 to 2 years ఇస్ ఐడియల్ టైం. అనుమానం ఉంటే వితిన్ 6 months వి రిపీట్. అనుమానం లేదు అంటే 1 year to 2 years, మాక్సిమం 2 years డిలే చేయకూడదు. 2 years లోపల చేయించుకుంటే బెటర్. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.